ఓకే సార్, మొత్తం మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగిందంటారు? మీ విద్యాభ్యాసం అంతా అంటే మీ చదువు అంత ప్రాథమిక విద్య గ్రామంలో ఆ రోజు మా మా తండ్రి గారికి తాతల కాలంలో ఒక 300 ఎకరాల భూమి ఉండేది. అది విలేజ్ ఫ్యాక్షన్తో కొంత బాగా తగ్గిపోయి మా తండ్రి గారు వచ్చేప్పటికి 130 ఎకరాలకు అట్లా వచ్చింది. అంటే కొద్దిగా నేను గ్రామాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అని చెప్పాను కదా గతంలో. నన్ను ఒక అప్పుడు కాలంలో భట్రాజులు అనేవాళ్ళు చదువులు చెప్పేవాళ్ళు. భట్రాజులు అనే ఒక టీచర్తో నాకు మా ఊర్లో విద్యాభ్యాసం మొదలు పెట్టించాడు. నాది ఒరిజినల్గా కామనూరు అనే విలేజ్. అక్కడ కామనూరు విలేజ్లో ఎప్పుడో ఊర్లో గొడవలు ఇవన్నీ ఎందుకనే ఉద్దేశంతో 1 కిలోమీటర్ దూరంలో పోయి మా ఫాదరు రాధానగర్ అనే ఒక విలేజ్ కట్టినాడు. నేను ఒక 6 నెలల చిన్నపిల్లటప్పుడే అక్కడ రాధానగర్ అనే విలేజ్ కట్టినాడు. రాధానగర్ అనేది ఎప్పుడు ఆ రాధాస్వామి మతంలో ఉన్నాం కాబట్టి మా ఫాదర్ ఎప్పటికే జరిగినాడు కాబట్టి ఊరి పేరే రాధానగర్ అని పెట్టారు. నేను అక్కడ నాకు స్కూల్ టైం వస్తుండగానే ఒక భట్రాజు టీచర్తో చదువు చెప్పించినాడు. 5వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత వచ్చి ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో. అప్పుడు మా తాతగారులలో మా 4వ తాత భార్య ఒక ఆయన ఉండింది. ఇక్కడ ఒక ఇల్లు తీసిపెట్టి ఆయమ్మ నాకు భోజనం చేసి పెడతా ఉంటే నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. అట్లా స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నాను. స్కూల్ ఫైనల్లో నేను తప్పిపోయిన తర్వాత చదువుకుంటే స్కూల్ పోయేవారు కదా మీరు? సరిగ్గా నేను సరిగ్గా స్కూల్కి పోయేవారు కాదు. ఏం చేస్తాను రే? ఏదో పవరిన్ ఆటలు ఎప్పుడు ఆడుకోవడము, ఈ ఖోఖో ఇవన్నీ అంత బాగా చదివేవని అయితే కాదు. అప్పుడు 10th క్లాస్ స్కూల్ ఫైనల్ అంటే 10th క్లాస్ అందులో ఎస్ఎల్సి అప్పుడు మేము చదివేటప్పుడు. ఓకే ఎస్ఎల్సి ఉంది. బాగా చదువుకునే వాళ్ళం కాదు. అంటే ఆ ఈక్వలెంట్ చెప్పేది అనమాట. ఆ రోజు ఎస్ఎల్సి అంటే ఈరోజు 10th క్లాస్ ఈక్వలెంట్ అనమాట. అంటే 10వ తరగతి అంటే అప్పుడు 10th ఉన్నింది 11th క్లాస్. అది పావురాల పందాలు గోళీలోనే అమ్మాయిలు వెనకాల తిరిగేవారా? అప్పుడు ఇంకా అంతా వయసు లేదు కదా. 10th క్లాస్ ఇప్పుడు అంతా 9th క్లాస్ నుంచే తిరుగుతున్నారు కదా సార్. అప్పుడు 10th క్లాస్ తిరిగారేమో. అట్లే లేదు. ఈ పావురాలు గోళీలు అప్పుడు ఈ పెన్నా నిధులు నీళ్ళు వస్తుంటే పోయి ఈతకి పోవడము ఇట్లా బాగా చదివేవని అయితే కాదు. మా నాన్నగారు ఏమనేవారు కదా, ఎందుకులే మా నాన్న తెలిస్తే వచ్చి బాగా కొట్టేవాడు. ఒక అప్పుడు మజ్జిగ చిలుకుతాన్నారు మీరు పూర్వం తెలిసినో లేదో. దానికి ఒక తాడు ఉంటుంది. ఆ తాడు తీసుకొని బాగా కొట్టేవాడు. ఎన్నిసార్లు కొట్టారంటే బాగా గుర్తుంది? ఎన్నిసార్లు కొట్టారు? చాలాసార్లు గుర్తులేని ఎన్నిసార్లు కొడితే ఒక వారం రోజులు బాగా పోతా, మళ్ళీ మామూలుగా మళ్ళీ అదే ప్రకారం అదే పని. ఇంకా అట్లా ఎస్ఎల్సి చదివి ఫెయిల్ అవుతాను కానీ మళ్ళీ చదివేయాలనుకోవడంలో నువ్వు చదవరా నా కొడుకు అని తెచ్చిపోయి ఊరికాడ పొలం దున్నేది పెట్టించినాడు. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత విలేజ్ మున్సిపల్గా. అంటే మీరు విఆర్ఓగా ఎన్నేళ్ళు పనిచేశారు? ఎప్పుడు మీరు అపాయింట్మెంట్ అయ్యారు? ఎప్పుడు రాజీనామా చేశారు? నేను 63లో అపాయింట్మెంట్ అయినా. 18 ఏళ్ళు పనిచేసిన. 18 ఏళ్ళు పనిచేసినా కూడా అప్పుడు పాలిటిక్స్లోనే వర్గం రీత్యా పాలిటిక్స్లో ఉన్న విఆర్ఓ ఉన్నా కూడా ఏదో ఒక వర్గానికి రాజకీయాలలో సపోర్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఎప్పుడు రిజైన్ చేశారు మీరు? నేను 81లో రిజైన్ చేసి సమితి కంటెస్ట్ చేసిన. సమితి కంటెస్ట్ చేసి ఓడిపోయినాను. మళ్ళీ 83లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన. 85లో మళ్ళీ నేను గెలిచిన. విఆర్ఓగా ఉంటే మీరు కనీసం ఒక ఆర్డీఓగానైనా రిటైర్డ్ అవుతుంటారేమో. విఆర్ఓకు ఆర్డీఓ అవకాశాలు రావు. అప్పుడు ఈ గ్రామం మున్సిపల్ వ్యవస్థ ఉండింది. అది రెడ్లు కర్ణాల వ్యవస్థ. అప్పుడు పటారి పట్వేల్ వ్యవస్థ ఉండేది కదా. అప్పుడు అవకాశం ఉండేది. ఎన్ని రోజులునే గ్రామంలో ఉండాలి. గ్రామ విఆర్ఓగా రిటైర్డ్ కావాల్సిందే. రెడ్డి గ్రామరెడ్డి. ఇప్పుడు ఈ విఆర్ఓలకు ప్రమోషన్లు, క్లర్క్, తహసీల్దార్ అప్పట్లో లేవులేండి. కరెక్ట్. మీకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మండలి వ్యవస్థ. మా ఏజ్ వాళ్ళకి తెలుదులేండి. అప్పటి పరిపాలనా వ్యవస్థ అంతా కూడా తెలుదులేండి. అప్పుడంతా రెవెన్యూ అన్ని కూడా డిఫరెంట్గా ఉండేది అంతా కూడా. అప్పుడు తహసీల్దారు, ఆర్డీఓలు, కలెక్టర్లే అంతా. తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాండలిక వ్యవస్థను పెట్టినారు. ఆ రెడ్డి ఆయనకు ఏదో చెప్తా అంటారు, అది నిజమో కదా, ఆయనకు ఏదో కర్ణం ఏదో పని చేయలేదని ఆ రెడ్డి గ్రామ ఉద్యోగ వ్యవస్థను మరీ తెలంగాణలో పటేల్ వ్యవస్థ అనేది చాలా ప్రజలు ఇబ్బంది పెడుతుండదనే ఉద్దేశంతోనూ పూర్తిగా తీసేసి
వాళ్ళనే గ్రామ అధికారులుగా నియమించినారు విఆర్ఓలుగా. ఎన్టీఆర్కి కర్ణం పని చేయలేదని సార్ మీరు చెప్పేది? అని అంటున్నారు, అది నిజమో కాదో తెలియదు. అక్కడ నిమ్మకూరులో పని చేయలేదేమో అని అంటారు. కానీ తెలంగాణలో వ్యవస్థ మటుకు ప్రజలను పీడించే పరిస్థితుల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ బాగా పీడిస్తే పరిస్థితులు ఉన్నదని కూడా అప్పుడు ఆయన సమైక్యరాంధ్ర రాష్ట్రానికి కదా ముఖ్యమంత్రి, అందువల్ల దానిని గురించి కూడా అక్కడ పబ్లిక్ అభ్యర్థనలతో తొలగించడం జరిగింది. మీ తోటి విద్యార్థులు అందరూ కూడా ముందు ఇప్పుడు రమణారెడ్డి గారే ఆ రోజు మీ సమకాలిక మీతో పాటు చదివారంటే సెక్షన్లు వేరైనా ఒకటే క్లాస్ అంటున్నారు. అంటే ఆయన ముందుకు పోతుంటే మీకేం బాధ అనిపించలేదా? నా మిత్రుడు ముందుకు పోతున్నాడు, నేను చదువు మానేశాను, ఏంది వ్యవసాయం చేసుకుంటాను. ఇప్పుడు ఆ రోజుకు ఈ రోజుకు వ్యవసాయంలో ఆనందం ఉంది. నీకు మనము పొలం దున్ని పంట పెట్టి దానిని మందులు కొట్టి నీరు కట్టి పంట పండిస్తే కూడా ఆ రోజు కూడా తృప్తిగా ఉండేది వ్యవసాయంలో కూడా. వ్యవసాయం అనేది ఏదో ఈరోజు కార్మికులు చేస్తున్నారు అనేది కాదు, కానీ సొంతంగా వ్యవసాయం చేస్తే దాంట్లో ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది. గ్రామీణ వ్యవస్థలో అందరూ పొలాలు లేకపోతాము, రైతులందరూ పొలాలు లేకొస్తారు, వాళ్ళు వచ్చి తింటారు, మేము వచ్చి తింటాం, అందరూ మాట్లాడుకుంటాము, నీదెంత పండింది నాదెంత పండింది అనే దాంట్లో ఆ రోజుకి ఇంత టీవీలు ఎందుకు లేవు కాబట్టి గ్రామాలలో కూర్చుంటే రాత్రి 10-11 దాకా మనం మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు 7 గంటలు దాటితే అందరూ ఒక్కడు వీధుల్లో కనపడు, ఎందుకు అందరూ టీవీలో ఉంటారు, పిల్లలందరూ కూడా. అప్పుడు గ్రామ పరిస్థితుల్లో అందరూ రాత్రి 11 గంటల దాకా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. అది దాంట్లో ఆనందము డిఫరెంట్. మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు సార్? నేను మా విలేజ్కి ఒక 2.5 కిలోమీటర్ దూరంలో ఎర్రబల్లి అనే విలేజ్లో చేసుకున్నాను. బంధుత్వమా దూరమా? మా కొద్ది దూరం బంధువులు అంతే, దగ్గర బంధువులు ఏం కాదు. విఆర్ఓ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు? విఆర్ఓ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు 2 కూతుర్లు, 1 కొడుకు. కొండారెడ్డి గారు. ఇంకా సార్ కూతుర్లు? కూతురు అనురాధ అని ఒక ఆయమ్మ, పెద్ద కూతురు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ రియల్ ఎస్టేట్ చేస్తాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ కూడా ఉంటాడు, పొద్దుటూరులో కూడా ఇల్లు ఉంది. రెండో అమ్మాయిని మా అమ్మ అన్న మనువునికి ఇచ్చాము, పాత బంధుత్వమే. వాళ్ళు స్టేట్స్లో ఉన్నారు, అమెరికాలో. నా కొడుకు మా చెల్లెలు కూతుర్నే చేసుకున్నాము. వాళ్ళంతా మేము కలిసే ఉంటాం. అంతా ఎక్కడెక్కడే అంతా కూడా